అధిక అప్పులతో సతమతమవుతున్న వారు రూ. 101 బిళ్ళలను తీసుకొని లక్ష్మీదేవి ముందు కూర్చొని ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అని జపిస్తూ ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో వేయండి. ఆ తర్వాత ఆ వస్త్రాన్ని మూట కట్టి మీరు డబ్బులు దాచిపెట్టే స్థలంలో అంటే బీరువాలో కానీ ఇతరత్రా వాటిలో కానీ ఉంచండి. ఈ విధంగా చేస్తే మీకు అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. ఇవి మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ చేస్తే బాగుంటుందని నిపుణులు అంటున్నారు. కొన్నిసార్లు మనం ఎంత డబ్బు వచ్చినా నిలవదు అనుకుంటాం. ఏవో కారణాలతో వచ్చిన డబ్బు వచ్చినట్లే వెళ్ళిపోతుంది. అటువంటప్పుడు ఏవైనా దోషాలు ఉంటే వాటి పరిహారం తెలుసుకొని చేయడం ఉత్తమం. అదేవిధంగా కొన్ని కార్యాలు చేయటం వల్ల ఆర్థిక పరిస్థితులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు తెలియచేస్తున్నారు. నిత్యం ఇంట్లో దీపారాధన, సాంబ్రాణి, అగరబత్తులు వెలిగించడం చేయాలి. అలాగే తులసి దగ్గర దీపారాధన చేయటం వంటివి చేయాలి. అలాగే దగ్గరలో ఏదైనా గుడిని శుభ్రం చేసి ముగ్గులు వేయాలి. ఆలయ పరిసరాల్లో పూల మొక్కలు, అరటి మొక్కలు వంటివి నాటాలి. అలాగే గోసేవ, చేతనైనంత వరకు పేదలకు దానం చేయాలి. ఎదుటివారి అభ్యున్నతి చూసి ఈర్ష్యపడవద్దు. అందరూ బాగుండాలనే ఆలోచన కలిగి ఉంటే మీరు కూడా బాగుంటారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. పాలలో దీన్ని కలిపి తాగితే ముసలోళ్ళు కూడా 25 ఏళ్ల పడుచు పిల్లల్లా కనిపించేస్తారు. అదేంటో వెంటనే తెలుసుకోండి. ఈ రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఒకప్పుడు ఉన్న చురుకుదనం, ఉత్సాహం ఎవరికీ ఉండట్లేదు. లేజీగా, డల్గా కనిపించడంతో ముఖంలో గ్లోనెస్ తగ్గిపోతుంది. దీంతో 20 ఏళ్ల యువకులు కూడా 40 ఏళ్ల వారీగా కనిపిస్తున్నారు. అయితే ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే యవ్వనంగా ఉండొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా గోండు గట్టీరా ప్రతిరోజు పాలలో వేసుకొని తాగితే 50 ఏళ్లలో కూడా 30 ఏళ్ల యువకుల్లా. అసలు ఇంతకీ ఈ గోండు కట్టీరా అంటే ఏంటి? దీంతో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. గోండు కట్టీరా అనేది గోధుమ బంక వంటిది. ఆస్ట్రోగాసల్ ప్రోపింకమ్ అనే నాచు రకం మొక్కల వేర్ల నుంచి దీనిని సేకరిస్తారు. జిగట పదార్థంగా కనిపించే దానికి వాసన, రుచి ఏమీ ఉండదు. దీనిని నీటిలో లేదా పాలలో వేస్తే కొద్దిగా కరిగి జెల్లీలాగా మారుతుంది. ఇండియాలోని ఉష్ణమండల ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా లభిస్తుందట. దీనిని పాలలో వేసుకొని తాగితే శరీరానికి డబుల్ బెనిఫిట్స్ అందుతాయి. ముఖ్యంగా ఇందులోని కూలింగ్ ప్రాపర్టీస్ కారణంగా సమ్మర్లో ఇది పర్ఫెక్ట్ చాయిస్. రెగ్యులర్గా దీన్ని పాలలో మిక్స్ చేసి తాగితే యూరినరీ, అలసట, మైగ్రేన్ తదితర సమస్యలు దూరం అవుతాయి. పైగా ఇందులో ప్రోటీన్, ఫోలిక్ యాసిడ్ ఉండడంతో ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కాళ్ళు, చేతుల్లో మంటలకు చెక్ పెట్టవచ్చు. కాళ్ళు, చేతుల్లో కొన్నిసార్లు మంటలు వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ సమస్యకు చెక్ చెప్పాలంటే ప్రతిరోజు 2 టేబుల్ స్పూన్ల గోండు కట్టిరలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ మిశ్రమాన్ని ఉదయం షుగర్ యాడ్ చేసి దీన్ని మిల్క్లో వేసుకొని తాగొచ్చు. ఇలా రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకొని తాగితే కాళ్ళు, చేతుల్లో బర్నింగ్ సెన్సేషన్ నుంచి రిలీఫ్ లభిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో గుణాలు గోండు కట్టెలలో ఉన్నాయి. ఇది మొటిమలను తగ్గించి చర్మ కణాలు యవ్వనంగా ఉండేలా చేస్తుంది. దీంతో యాంటీ ఏజింగ్ గుణాలు, బ్యూటీని పెంపొందించడానికి న్యాచురల్ రెమెడీగా పనిచేస్తాయి. రెగ్యులర్గా ఉదయం నిద్రలేచిన తరువాత పాలతో కలుపుకొని తాగితే బెనిఫిట్స్ అనేది ఉంటాయి. అలసట, బలహీనతను దూరం చేస్తాయి. అర గ్లాస్ పాలల్లో గోండు కట్టిరా కొంచెం షుగర్ మిక్స్ చేసుకొని ప్రతిరోజు తాగితే అలసట, బలహీనతలు దూరం అవుతాయి. రెగ్యులర్గా తాగటం వల్ల ఎనర్జీ లెవెల్స్ అనేవి త్వరగా పడిపోకుండా ఉంటాయి. దీంతో ఎక్కువసేపు ఇలా కాకుండా ఇక్కడ 9 రకాల ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. భోజనం తర్వాత కొద్దిసేపు నడవటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ బాగా జరగటం వల్ల గుండె బాగా పనిచేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. మంచి నిద్ర. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత నడవటం వల్ల శరీరంలోని జీవగడియారం సరిగ్గా పనిచేస్తుంది. ఇది మీ నిద్ర చక్రాన్ని మెరుగుపరుస్తుంది. రాత్రిపూట గాఢంగా నిద్రపోండి. మంచి నిద్ర శరీరంలోని అనేక వ్యాధులను దూరం చేస్తుంది. ఇది మొత్తం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు బాగా పనిచేస్తుంది మరియు జ్ఞానం మెరుగుపడుతుంది. నడక మీ మానసిక స్థితిని మెరుగుపరిచే హార్మోన్లను విడుదల చేస్తుంది. శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల కావటం వల్ల మానసిక స్థితి మెరుగుపడి ఒత్తిడి తగ్గుతుంది. భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల డిప్రెషన్ అనేది తగ్గుతుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి.
భోజనం చేసిన తర్వాత నడవటం వల్ల శరీరం అంతా రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ మార్పిడి మెరుగుపడుతుంది. ఇది మిమ్మల్ని తాజాగా మరియు చురుగ్గా ఉండేలా చేస్తుంది. శరీర స్థాయి శక్తి స్థాయిలను పెంచడం ద్వారా మీరు ఎక్కువ అవగాహనతో పనిచేయగలరు. మీరు చదువుకోవచ్చు మరియు ఆఫీస్ పనిలో శ్రద్ధగా పనిచేయవచ్చు. భోజనం చేసిన తరువాత నడవడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. మన శరీరంలోని గట్ సూక్ష్మజీవులు మెరుగైన జీర్ణక్రియకు మాత్రమే కాకుండా రోగ నిరోధక వ్యవస్థ మరియు మానసిక ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. భోజనం తర్వాత నడవడం వల్ల పేగులోని మంచి బ్యాక్టీరియాకు మద్దతు లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నడవడం వల్ల జీర్ణ వ్యవస్థలోని కడుపు బాగా పనిచేస్తుంది. ఇది కడుపు ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి అవసరమైన జీర్ణ ఎంజైమ్లను దీంతో ఎక్కువసేపు యాక్టివ్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మైగ్రేన్, వికారం అనేవి ఉండవు. ఎండలో కాసేపు తిరిగితే చాలు తలనొప్పి, వికారం, తల తిరగడం వంటివి వస్తాయి. గోండు కట్టిరలో వీటిని తగ్గించే గుణాలు ఉన్నాయి. రెగ్యులర్గా తాగితే అసౌకర్యం నుంచి బయటపడవచ్చు. ఇంకా రెగ్యులర్గా గోండు కట్టిర పాలు తాగితే నోటి అల్సర్ నుంచి రిలీఫ్ లభిస్తుంది. దీంతోపాటు కొత్తిమీరతో కలుపుకొని పేస్ట్ లాగా చేసుకొని దాన్ని గొంతుపై అప్లై చేసుకుంటే టాన్సిలిటిస్ సమస్యలు తగ్గుతాయి. దీంతోపాటు సమ్మర్లో ఎక్కువగా విసుగు తెప్పించే చెమట సమస్య కూడా ఉండదు. చెమట ఉత్పత్తిని తగ్గిస్తూ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీరు ఉదయం నడకకు వెళ్తారా? దానికంటే ఈ సమయంలో నడక వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నడవడానికి ఉత్తమ సమయం. ఈ పోస్ట్లో నడక శరీరానికి 9 రకాల ప్రయోజనాలను ఎప్పుడు అందిస్తుందో మీరు తెలుసుకోవచ్చు. నడక అనేది ఒక మోస్తరు వ్యాయామం. మీరు ఎటువంటి పరికరాలను ఉపయోగించకుండా పూర్తి శరీర వ్యాయామం పొందాలనుకుంటే ప్రతిరోజు నడవచ్చు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు నడిచినా సరిపోతుంది. కానీ చురుకైన నడక శరీరాన్ని బాగా కదిలించేది. చురుగ్గా ఉండటం వల్ల మీరు ఎక్కువ శక్తిని ఖర్చు చేసి బరువు తగ్గుతారు. నెమ్మదిగా వెళ్ళడం వ్యర్థమని కాదు, మీరు తదనుగుణంగా ప్రయోజనాన్ని పొందుతారు. కానీ శరీరానికి 9 ప్రయోజనాలను పొందేందుకు ఎప్పుడు నడవాలో చాలామందికి తెలియదు. నడక ఏ సమయంలోనైనా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ భోజనం తర్వాత నడవడం చాలా మంచిది. మీరు భోజనం చేసిన తర్వాత 10 నిమిషాలు రోజుకు 3 సార్లు నడిచినట్లయితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉదయం, సాయంత్రం మరియు మధ్యాహ్నం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. తిన్న తర్వాత నడవడం వల్ల ఉబ్బరం మరియు జీర్ణ రుగ్మతలు వంటి సమస్యలు